హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పండు మిర్చి నిలవ పచ్చడి అండి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందండి. పండు మిర్చి, ఉసిరికాయ, చింతకాయ పెట్టేసుకోవాలి. ఇంకా ఈ ఎండాకాలం మొత్తం పచ్చళ్ళు పెట్టుకోవడమే అండి. పచ్చళ్ళు అంటే అంత ఇష్టం, పెడుతూనే ఉంటాం, తింటూనే ఉంటాం కదండీ. ఈరోజైతే పండు మిర్చి నిలవ పచ్చడి అయితే పెట్టేశాను. ఇంకా ఉసిరికాయ కూడా పెట్టాను. ఈ పండు మిర్చి నిలవ పచ్చడి నేను ఎలా తయారు చేశానో మీకు డీటెయిల్డ్గా కావాలంటే నా ఛానల్లో ఉంటుంది. కింద ఈ ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఏం లేదంటే సింపుల్ ఒక కేజీ పండుమిర్చి తీసుకున్నాను. శుభ్రంగా తొడేలతో కడిగేసి ఆరబెట్టుకొని తర్వాత తొడేలు తీసాక కూడా ఆరబెట్టేసుకోవాలండి. కేజీకి 200 గ్రాముల ఉప్పు, కల్లుప్పు అయితే కొంచెం ఎండలో ఆరబెట్టుకొని వేయాలి. చింతపండు 200 గ్రాములు వేసేసి మిక్సీ పట్టుకోవడమే. పసుపు పొడి వేసేసి కొంచెం ఒక స్పూన్ మెంతిపిండి, వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి వేసేసి మిక్సీ పట్టుకొని కలుపుకోవడం అండి. రెడీ అయిపోతుంది. స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. తాలింపులో ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. మినపగుండ్లు, శనగపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. వేసుకొని చల్లారాక ఇది కూడా ఒక డబ్బాలకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చండి. ఈ స్టోర్ చేసుకుని దీంట్లో రైస్ కలుపుకొని తినేయడమే. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి అందరికీ.